కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని నా హెయిర్ కి నేను యూజ్ చేశాను. అలాగే DIY రెమెడీస్ కూడా నేను చాలా యూజ్ చేశాను, కానీ నా హెయిర్ ఫాల్ ఆగట్లేదు. ఆ డౌట్ మీ అందరికి ఉంటే అసలు మీ స్కాల్ప్ టైప్ ఏంటి అని మీకు అర్థమైందా? సో అర్థం కాకపోయి ఉంటే ఈ వీడియో మాత్రం మీ అందరి కోసమే. స్కాల్ప్ టైప్ ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు ఏ టైప్ వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, ఏ DIY రెమెడీస్ యూజ్ చేయాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. చాలా హెల్ప్ఫుల్ గా ఉండిపోతాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బ్యాక్ టు సెల్ఫ్ కేర్ బ్యాక్ లా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అసలు మన స్కాల్ప్ ఎన్ని టైప్స్ ఉంటాయి, దానికి మనం ఎలా మెయింటైన్ చేయాలి, కాంబినేషన్స్ కూడా ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ తెలుసుకునే వెళ్తారు. సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. చాలా మందికి మన స్కాల్ప్ టైప్ ఏంటో అసలు తెలీదు. ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకి టెక్స్చర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మనకి స్కాల్ప్ అర్థం చేసుకుంటే మన హెయిర్ ఫాల్ రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అలాగే మన టెక్స్చర్ అనేది కూడా మనం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ స్కాల్ప్స్ ఉంటాయో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి డ్రై స్కాల్ప్, ఆయిలీ స్కాల్ప్, నార్మల్ స్కాల్ప్. డ్రై స్కాల్ప్ వాళ్ళకి 3 days అయిపోయాక, ఇవాళ హెయిర్ వాష్ చేసాం, 3 days తర్వాత మన హెయిర్ అనేది ఫ్రిజీగా అయిపోతుంది. అలాగే మన స్కాల్ప్ అన్నది దురద ఇచ్చిగా ఉంటుంది. అలాగే మెయిన్ గా వచ్చేసి డాండ్రఫ్ వచ్చిందా అన్నంత ఫ్లేకీగా మనకి పొట్టులుగా రాలిపోతుంది అనమాట. మనకు అర్థం కావాలంటే మన స్కాల్ప్ అనేది పొట్టులుగా రాలిపోవడం, ఎక్కువ డ్రై అయిపోవడం అయిపోతుంది మన హెయిర్ వాష్ చేసిన తర్వాత 2 or 3 days కే. ఇది డ్రై స్కాల్ప్ వాళ్ళు అనమాట. సో ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు వచ్చేసి ఇంకా 2 days, ఇవాళ హెయిర్ వాష్ చేసాం, సెకండ్ డే బాగుంటుంది, థర్డ్ డే వచ్చేసి ఆయిలీగా అయిపోతుంది. అలాగే ఇక్కడ పక్కనే మనకి ఒక్కొక్క హెయిర్ స్ట్రాండ్ అనేది అతుక్కుపోతుంది. అది వాళ్ళ ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు అన్నమాట. సో నార్మల్ స్కాల్ప్ వాళ్ళు వచ్చేసి అంత డ్రై అయిపోదు, మరి ఆయిలీగా కూడా అయిపోదు, కొంచెం జిడ్డుగా ఉంటుంది. వాళ్ళు నార్మల్ స్కాల్ప్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం అసలు ఎలా చూస్ చేసుకోవాలి, చాలా కాంబినేషన్స్ ఉంటాయి అన్నాను కదా. సో చాలా కాంబినేషన్ ఉంటాయి. మన స్కాల్ప్ ఒకలా ఉంటుంది, మన హెయిర్ లెంత్ అనేది ఒకలా ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే, కొంతమందికి ఆయిలీగా ఉంటుంది స్కాల్ప్, కానీ హెయిర్ లెంత్ అనేది డ్రైగా ఉంటుంది. కానీ కొంతమందికి ఇది నార్మల్ గానే ఉంటుంది, కానీ హెయిర్ లెంత్ అన్నది మనకి ఆయిలీగా అయిపోతుంది. అదొక కండిషన్ అన్నమాట. సో ఇది డ్రైగా ఉండొచ్చు, ఇది కూడా ఆయిలీగా అయిపోవచ్చు, లేకపోతే 2 ఆయిలీగా ఉండొచ్చు, 2 డ్రైగా ఉండొచ్చు. ఇలా చాలా కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. సో మీ కాంబినేషన్ ఏంటి అన్నది మీరు అర్థం చేసుకోండి, దాన్ని బట్టి ప్రోడక్ట్స్ అన్నది చూస్ చేసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి ప్రోడక్ట్ ఎలా చూస్ చేసుకోవాలి, షాంపూ కానీ, కండిషనర్ కానీ, మాస్క్ కానీ, సిరం కానీ, ఎయిడ్ స్కాల్ప్ వాళ్ళు ఎలా తీసుకోవాలన్నది చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి డ్రై స్కాల్ప్ వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి, మన బయట ప్రోడక్ట్స్ అలాగే షాంపూ ఇవి ఎలా యూస్ చేసుకోవాలంటే, బాగా మీకు క్రీమ్ టెక్స్చర్ ఉన్నవా అది షాంపూ కానీ కండిషనర్ కానీ తీసుకోవాలి. డీప్ కండిషనింగ్ మాస్క్ అన్నది ఉంటాయి. సో అలా మీరు కండిషనర్ తీసుకోవాలి, మాస్క్ కూడా డీప్ కండిషన్ చేసే మాస్క్ అన్నది మీ హెయిర్ కి మీరు పెట్టుకోవాలి. ఓకేనా? సో DIYది కూడా నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చిన్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి ఏంటో కూడా చెప్తాను. ఓకేనా? ఫ్రిజ్ ఫ్రీ ఉన్న సిరమ్స్ ఉంటాయి చూసారా, అవి తీసుకోవాలి. మీరు ఇవన్నీ చూసుకుని తీసుకోవాలి. సల్ఫేట్ ఉన్నది అస్సలు తీసుకోకూడదు, ఇంకా డ్రై అయిపోతుంది. డ్రై స్కాల్ప్ వాళ్ళు, డ్రై హెయిర్ లెంత్ ఉన్న వాళ్ళు మీరు ఏం చేయాలంటే, మీరు డీప్ కండిషనింగ్ మాస్క్ తీసుకోవాలి, సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మన DIY ఏది యూజ్ చేయాలో చెప్తానన్నమాట. సో డీప్ కండిషనింగ్ మాస్క్ మనకు వచ్చేసి ఎలోవెరా జెల్. డ్రై స్కాల్ప్ వాళ్ళకి ఎలోవెరా జెల్ అన్నది ఒక వరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంచి హైడ్రేషన్ ఇస్తుంది, మనకి హెయిర్ లెంత్ ని మాయిశ్చర్ గా ఉంచుతుంది, డ్రై అవ్వనివ్వదు. సో అందుకని ఎలోవెరా జెల్ లో చాలా మనకి 99% వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆ వాటర్ అనేది మనకి లేకపోవడం వల్లే మన హెయిర్ అన్నది మనకి డ్రై అయిపోవడం జరుగుతుంది. సో అందుకని మీరు ఎప్పుడో అప్పుడు మీరు ఎలా యూజ్ చేసినా సరే ఎలోవెరా జెల్ అనేది మీ హెయిర్ కేర్ రొటీన్ లో మీరు యూజ్ చేయాలి. ఒక రొటీన్ కూడా చెప్తాను, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక నెక్స్ట్ నేను ఒక రొటీన్ కూడా చెప్తాను. ఆ రొటీన్ కూడా మీరు విన్నారంటే ఈజీగా మీరు మీ హెయిర్ ని ఫ్రిజ్ ఫ్రీ అలాగే హెల్దీగా హెయిర్ ఫాల్ అనేది లేకుండా చేసేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు. ఆయిలీ లెంత్ ఉన్న వాళ్ళు మీరు ఏం చేయాలంటే, జెల్ టెక్స్చర్ ఉన్న ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవాలి. షాంపూ కానీ, కండిషనర్లు కానీ, మాస్క్ కానీ, మీకు ఎక్కువ జిడ్డుగా గ్రీజీగా ఉన్నవి తీసుకోకూడదు.
అలాగే మీకు జెల్ టెక్స్చర్ ఉన్న ప్రోడక్ట్స్ ఏదైనా సరే చూస్ చేసుకోండి, ఓకేనా. సో అలా లైట్ టెక్స్చర్ ఉన్న షాంపూలు కానీ మాస్క్ కానీ ఉంటాయి, సో అవి మీరు ప్రిఫర్ చేయాలి. ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా, సో అందుకని డైలీ ఆయిలింగ్ కూడా మీరు పెట్టుకోకూడదు. అది కూడా నేను మెయింటైన్ ఎలా చేయాలో కూడా చెప్తాను. సో అందుకని ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు జెల్ టెక్స్చర్ ఉన్న ప్రోడక్ట్స్, లైట్ వెయిట్ ఉన్న టెక్స్చర్ ప్రోడక్ట్స్ మీరు చూస్ చేసుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నార్మల్ స్కాల్ప్ వాళ్ళు మీరు ఏదైనా యూస్ చేయొచ్చు, చాలా మంచిది. మీకు ఏ ప్రోడక్ట్ సూట్ అయితే మీరు అది తీసుకోవచ్చు, ఓకేనా. మీరు కూడా సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ తీసుకుంటే మనకి హెయిర్ అనేది ఫ్రిజీగా అవ్వకుండా మనకి బాగుంటుంది, ఓకేనా. సో నార్మల్ స్కాల్ప్ వాళ్ళు జెల్ టెక్స్చర్లు కానీ క్రీమీ టెక్స్చర్లు కానీ మీరు ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, అన్ని సూట్ అవుతాయి, ఓకేనా. ఇప్పుడు మన హెయిర్ కేర్ రొటీన్ ఎలా తీసుకోవాలి, ఏ స్కాల్ప్ వాళ్ళు ఏ హెయిర్ కేర్ రొటీన్ తీసుకుంటే మన హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ అన్నది అవ్వదు, సైడ్ ఎఫెక్ట్ అనేది ఏది లేకుండా హెయిర్ అనేది హెల్దీగా ఎలా ఉంటుందని చెప్తాను. ఇప్పుడు మన హెయిర్ కేర్ రొటీన్ ఎలా చేసుకోవాలి, ఏ స్కాల్ప్ వాళ్ళు ఎలా హెయిర్ కేర్ రొటీన్ చేసుకుంటే మనకి హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది అనేది చెప్తాను. నేను డ్రై స్కాల్ప్ వాళ్ళకి హెయిర్ కేర్ రొటీన్ ఎలా చేయాలనేది చెప్తాను. సో డ్రై స్కాల్ప్ వాళ్ళు ఫ్రీక్వెంట్ గా హెయిర్ వాష్ అనేది చేయకూడదు, ఓకేనా. 1 or 2 times చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీరు నాకు ఒక మాస్క్ చెప్తాను, అది అప్లై చేసుకోండి. మీరు హెయిర్ ఆయిలింగ్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు కాకుండా మీరు ఇంట్లోనే ఉండేటప్పుడు అయితే మీరు ఓవర్ నైట్ కానీ 1 day కానీ ఖచ్చితంగా హెయిర్ ఆయిలింగ్ అనేది మీ స్కాల్ప్ మీద మీ హెయిర్ లెంత్ మీద ఉండాలి, ఓకేనా. సో ఆ తర్వాత ఒక మాస్క్ చెప్తానన్నాను కదా, సో మాస్క్ వచ్చేసి ఎలోవెరా జెల్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ కానీ మీరు ఒక ఆయిల్ అన్నది అందులో బ్లెండ్ చేసుకొని, మీరు ఎలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు, ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అయినా తీసుకోవచ్చు. అందులో మీరు కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ ఆముదం నూనె ఆలివ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ డ్రై స్కాల్ప్ వాళ్ళకి ఒక మంచి అబ్జర్వ్ చేసుకుంటుంది, చాలా నరిష్మెంట్ ఇస్తుంది, మేనేజబుల్ గా ఉంచుతుంది, బ్రేకేజ్ ని అవాయిడ్ చేస్తుంది. సో అందుకని కుదిరితే మీరు ఎలోవెరా జెల్ కానీ ఫ్లాక్స్ సీడ్ జెల్ లో మీరు ఈ రెండిట్లో ఒకటే తీసుకొని మీరు ఆలివ్ ఆయిల్ అలాగే కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ నెక్స్ట్ మీరు ఏ ఆయిల్ ప్రిఫర్ చేస్తారో ఆ ఆయిల్ లో బ్లెండ్ చేసుకొని ఇది పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోవాలి, ఓకేనా. సో 1 or 2 times మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి మీరు హెయిర్ ఆయిలింగ్ చేసుకుని హెయిర్ వాష్ చేసుకోండి. అలాగా సెకండ్ టైం వచ్చేసి మీరు ఈ బ్లెండ్ తో మీరు హెయిర్ ఓవర్ నైట్ పెట్టుకుని హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు బ్రేకేజ్ ఉండదు, హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది, అలాగే హెయిర్ అనేది మేనేజబుల్ గా ఉంటుంది. సో ఇలా చేయండి డ్రై స్కాల్ప్ వాళ్ళు. ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు మీరు అలోవెరా జెల్ అవి కూడా యూస్ చేయొచ్చు, కానీ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఆయిల్ కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఆయిల్ అన్నది మీకు సెక్రీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఓవర్ నైట్ ఆయిలింగ్ కాకుండా 1 to 2 hours ముందు లేకపోతే 3 to 4 hours ముందు మీరు హెయిర్ ఆయిలింగ్ చేసుకుని అప్పుడు మీరు హెయిర్ వాష్ చేసుకుంటే మంచిది, ఓకేనా. సో ఆల్రెడీ మీకు ఆయిల్ అన్నది వస్తూనే ఉంటుంది, సెక్రీట్ అవుతూనే ఉంటుంది స్కాల్ప్ లో. సో అందుకని ఇంకా ఎక్కువ బర్డెన్ అన్నది మన స్కాల్ప్ కి మనం ఇవ్వకుండా ఉంటే మనకి సైడ్ ఎఫెక్ట్ గా మనకి హెయిర్ ఫాల్ అవ్వడం అలా జరగకుండా ఉంటుంది, అలాగే ఇచ్చిగా అయిపోవడము, డాండ్రఫ్ ఎక్కువ రావడము ఉంటుంది. ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆయిల్ అప్లై చేసుకుని బయటికి వెళ్ళకూడదు, అప్పుడే మనకి డాండ్రఫ్ రావడం దురదలు రావడం ఇలా స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అప్లై చేసుకుని ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. 2 to 3 hours కానీ 3 to 4 hours కానీ ఆయిల్ అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసేసుకోవడమే, ఓకేనా. సో ఒక మాస్క్ చెప్తాను, మీరు ఎప్పుడు అప్లై చేసుకున్న ఆయిల్ అన్నది మీరు 3 to 4 hours అనేది అప్లై చేసేసుకుని హెయిర్ వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీకు ఆయిల్ అన్నది సెక్రీట్ అవుతుంది 2 days తర్వాత. ఆ 2 days తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక మాస్క్ అనేది మీ హెయిర్ కి మీరు పెట్టుకోవాలి. ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు ఒక మాస్క్ అనేది చెప్తాను, ఆ మాస్క్ అనేది మీరు పెట్టుకుంటే మీరు ఒక్కసారి హెయిర్ ఆయిలింగ్ ఆల్టర్నేట్ గా చేసుకోండి. ఒకసారి మీరు హెయిర్ ఆయిలింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే మాస్క్ అప్లై చేసుకోండి. అలాగే మీరు ఆల్టర్నేట్ గా చేసుకుంటే ఆల్టర్నేట్ కు ఫ్రీక్వెంట్ గా మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి. వారంలో 3 సార్లైనా ఖచ్చితంగా మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి. మీరు ఆయిల్ అప్లై చేసుకోకుండా బయటికి వెళ్తారు, మీకు పొల్యూషన్ అన్నది మన స్కాల్ప్ కి అంటుకుపోతుంది, ఎక్కువ లాగుతుంది ఆయిల్ ఉన్న వాళ్ళకి. సో అందుకని ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు మీరు ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ గా 3 times అట్లీస్ట్ హెయిర్ వాష్ చేసుకోవాలి, ఓకే. సో ఆ మాస్క్ ఏంటంటే ఎలోవెరా జెల్, గ్రీన్ టీ డికాషన్, అలాగే మీకు
ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కానీ మీరు వేసుకోవచ్చు. ఓకేనా? సో ఎలోవెరా జెల్లో మీరు, లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అయినా సరే, మీకు ఆయిలీ స్కాల్ప్ వాళ్ళైనా సరే ఎలోవెరా జెల్, ఫ్లాక్స్ సీడ్స్ జెల్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి దాంట్లో మీరు గ్రీన్ టీ వేసుకోండి. గ్రీన్ టీ వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అన్నది తగ్గిస్తుంది. సో అది బాగా నరిష్మెంట్ ఇస్తుంది, అది బాగా మీకు స్కాల్ప్ అన్నది ఫ్రెష్ గా ఉంచుతుంది. సో అందుకని మీరు ఎక్కువ గ్రీన్ టీ డికాషన్ అనేది ప్రిపేర్ చేసుకుని స్కాల్ప్ కి అప్లై చేసుకోవడం చాలా మంచిది. మీరు ఎలోవెరా జెల్లో బ్లెండ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఒక్కటి జస్ట్ గ్రీన్ టీ డికాషన్ ని మీరు ఒక స్ప్రే బాటిల్లో పెట్టుకొని స్ప్రే చేసుకోవచ్చు. డైలీ కూడా అప్లై చేసుకున్నా ఏం పర్వాలేదు. ఓకేనా? సో ఇప్పుడు ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు ఇలా చేయండి. నార్మల్ స్కాల్ప్ వాళ్ళు 2 or 3 times అనేది హెయిర్ వాష్ చేసుకోవచ్చు. మీరు కుదిరితే, నేను డ్రై స్కాల్ప్ వాళ్ళకి మాస్క్ చెప్పాను, ఆయిలీ స్కాల్ప్ వాళ్ళకి మాస్క్ చెప్పాను, మీరు ఏది కుదిరితే అది మీరు స్కాల్ప్ కి మీరు అప్లై చేసుకోవచ్చు మాస్క్. ఓకేనా? సో అన్ని అప్లై చేసుకోవచ్చు. నార్మల్ స్కాల్ప్ వాళ్ళకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా? నార్మల్ స్కాల్ప్ వాళ్ళు మీరు ఏది కుదిరితే అది చేయొచ్చు. ఆయిలీ స్కాల్ప్ వాళ్ళకి ఒక మాస్క్ చెప్పాను, డ్రై స్కాల్ప్ వాళ్ళకి ఒక మాస్క్ చెప్పాను. మీకు ఏది మీరు అవైలబుల్ గా ఉంటే, ఏది మీ హెయిర్ అన్నది మీకు కన్వీనియంట్ గా ఉంటే మీరు యూస్ చేయొచ్చు. నో ప్రాబ్లం. మీరు వచ్చేసి 2 or 3 times అనేది హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. మరీ డ్రై కాదు, మరీ ఆయిలీ కాదు, కాబట్టి ఎక్సెస్ గా కూడా మనం హెయిర్ వాష్ చేసుకోకూడదు. కాబట్టి 2 or 3 times చేస్తే చాలు. ఓకేనా? నార్మల్ స్కాల్ప్ వాళ్ళు మీరు ఏది కుదిరితే అది హ్యాపీగా మీరు అన్ని యూస్ చేయొచ్చు. చూసారు కదా, మనది ఏ టైప్ ఆఫ్ స్కాల్ప్ అన్నది మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఎలా మనం కేర్ తీసుకోవాలో కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ టైప్ ఆఫ్ స్కాల్ప్ ఏంటి, డ్రైయా, ఆయిలీయా, నార్మలా ఏంటి అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఆల్రెడీ అన్ని డైమెన్షన్ టచ్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగడం అస్సలు మర్చిపోకండి. అందరి కామెంట్స్ కి రివర్ట్ చేయడమే నా పని. నేను ఇక్కడ ఉన్నదే మీ అందరి డౌట్స్ క్లియర్ చేయడానికి. సో అందుకని కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఏ టైప్ ఆఫ్ స్కాల్ప్ మీది అనేది నాకు కామెంట్ చేయండి. ఏ హెయిర్ కేర్ రొటీన్ మీరు ఫాలో అవుతారో కూడా కామెంట్ చేసి చెప్పండి. సో మళ్ళీ అమేజింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి. హెల్ప్ఫుల్ గా ఉందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్.